రాష్ట్ర ప్రజల మేలు కోసం ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధమన్నారు మంత్రులు. జీఎస్టీ సంస్కరణతో రాష్ట్రానికి 5,000 కోట్ల నష్టం జరుగుతున్నా ప్రజల కోసం ఆ నష్టాన్ని భరిస్తామన్నారు. ఈ నెల 21 నుంచి కనీ విని ఎరుగని రీతిలో బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుతామన్నారు మంత్రులు. బతుకమ్మపై ప్రత్యేక గీతాలు, ప్రకృతి, పర్యాటకం, పర్యావరణం థీమ్ను రూపొందించి వీటిని ప్రతి ఒక్కరూ కాలర్ ట్యూన్స్, సోషల్ మీడియా స్టేటస్లుగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆదాయ వనరులపై సమీక్షించిన బట్టి కీలక సూచనలు చేశారు. జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రానికి 5,000 కోట్ల నష్టం జరుగుతోందన్నారు. ప్రజల కోసం ఆ నష్టాన్ని భరిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెంపుపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కమర్షియల్ ట్యాక్స్ సర్కిల్ వారీగా సమీక్షించాలన్నారు బట్టి. సరే, ఇన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా గానీ వాటి అమలు చేసే ప్రక్రియలో సక్రమంగా జరగకపోతే సామాన్యుడికి అందాల్సినటువంటి ఈ జీఎస్టీలో పన్నుల తగ్గింపు ద్వారా వచ్చినటువంటి వెసులుబాటు కన్జ్యూమర్కి అంతిమంగా అందకపోతే తీసుకున్న నిర్ణయం వల్ల పెద్దగా ఉపయోగం. సో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నాకు తెలిసి ఈ రిజిస్ట్రేషన్ వల్ల నియరింగ్ అబౌట్ 5,000 కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోతున్నాం. ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్తో భేటీ అయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను త్వరగా సప్లై చేయాలని కేంద్ర మంత్రికి రిక్వెస్ట్ చేశారు. రబీ సీజన్లో రైతాంగానికి ఇబ్బంది లేకుండా ముందుగానే ప్రతి నెల 2 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని కోరారు తుమ్మల. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కొత్తగా నిర్మిస్తున్న అమృత్ 2.0 పనుల అప్డేట్స్ తెలుసుకున్నారు. తర్వాత అంబేద్కర్ భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. కిష్టంపేటలో నూతన బోర్వెల్ను ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్లో కొత్తగా మరో పాస్పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేసేలా కేంద్రం చొరవ చూపాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాయదుర్గ్ పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని లాంచ్ చేశారు మంత్రి. ఏటా దేశవ్యాప్తంగా సగటున కొత్త పాస్పోర్ట్ కోసం 1 కోటి మందికి పైగా దరఖాస్తు చేసుకుంటున్నారని, అందులో తెలంగాణ వాటా 11 లక్షల వరకు ఉంటుందని చెప్పారు శ్రీధర్ బాబు. పాస్పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను కేవలం 3 రోజుల్లోనే పూర్తి చేస్తూ తెలంగాణ పోలీసులు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు మంత్రి. పేదలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో అధికారులు మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సెక్రటేరియట్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో భూ సమస్యలపై మంత్రి కొండా సురేఖతో కలిసి సమావేశం నిర్వహించారు పొంగులేటి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 40-50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడానికి చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అభివృద్ధి సాధించేలా కులవృత్తులు ఎదగాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో షాద్నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్తో కలిసి రజక వృత్తిదారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో పాస్పోర్ట్ ఆఫీసును ప్రారంభించారు. మహిళలు ఐక్యంగా ఉంటే అద్భుతాలు సృష్టిస్తారన్నారు మంత్రి సీతక్క. మహిళల ఐక్యత దెబ్బతీయడానికి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మహిళల ప్రతిభను అణిచివేయడానికే గొడవలను భూతద్దంలో పెట్టి చూయిస్తున్నారని ఫైరయ్యారు. సెక్రటేరియట్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు సీతక్క. అంతకుముందు ప్రజాభవన్లో కౌమార బాలికల భద్రత, ఆరోగ్యం, పోషణ, సాధికారతపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు సీతక్క. మన యొక్క ఐడెంటిటీ, మన యొక్క టాలెంట్ కూడా మన ఇంటి వరకే కాదు, సమాజానికి కూడా యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనమేంటిదో కూడా, మన గొప్పతనం ఏంటిదో కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నప్పటి నుంచే పిల్లలకు, మగపిల్లలకు కూడా ఆడవాళ్ళ కష్టాలు, అమ్మను గౌరవించాలి, అక్కని గౌరవించాలి, నానమ్మను గౌరవించాలి. ఆడ అనేటువంటి పదం ఎక్కడున్నా అక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి బిడ్డ అనేది. ఈ నెల 21 నుంచి కనీ విని ఎరుగని రీతిలో బతుకమ్మ పండుగ వేడుకలు జరుపుతామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 30 వరకు బతుకమ్మ వేడుకలను అధికారికంగా నిర్వహించనుంది సర్కార్. 21న వరంగల్లోని చారిత్రాత్మక 1000 స్తంభాల గుడి దగ్గర బతుకమ్మ ప్రారంభోత్సవాన్ని జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బతుకమ్మపై ప్రత్యేక గీతాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రకృతి, పర్యాటకం, పర్యావరణం థీమ్ రూపకల్పన చేయాలని, వీటిని ప్రతి ఒక్కరూ కాలర్ ట్యూన్స్, సోషల్ మీడియా స్టేటస్లుగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. బేగంపేట టూరిజం ప్లాజాలో బతుకమ్మ పండుగ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్ పనితీరుపై సమీక్ష నిర్వహించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. సెక్రటేరియట్లో జరిగిన ఈ భేటీకి హెల్త్ ఆఫీసర్లు, వివిధ హాస్పిటల్స్ సూపరింటెండెంట్లు హాజరయ్యారు.